అనంతపురం జిల్లా బీజేపీ నేతల మధ్య అంతర్గత కలహాలు తీవ్ర స్థాయికి చేరాయి. జిల్లా స్థాయి నాయకులు ఒకరికొకరు నువ్వెంత అంటే నువ్వెంత అంటూ తిట్టుకున్నారు. ఉరవకొండలో పీఎం విశ్వకర్మ ట్రైనింగ్ సెంటర్ను బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు సురేష్ నిర్వహిస్తున్నాడు. ఈ సెంటర్ పరిశీలనకు వచ్చిన జిల్లా అధ్యక్షుడు రాజేష్ సరైన వసతులు లేవని మండిపడ్డాడు. దీంతో ఒక్కసారిగా బీజేపీ నేతల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. దీంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు సురేష్ తీవ్ర స్థాయిలో వాదులాడుకున్నారు. ట్రైనింగ్ సెంటర్ను రద్దు చేయిస్తానని రాజేష్ అనగా నీ చేతనైంది చేసుకో చూస్తా అంటూ బీజేవైఎం నేత సురేష్ సవాల్ విసిరాడు. మిగతా పార్టీ నేతలు కలగజేసుకుని బయటకు పంపడంతో గొడవ సద్దుమణిగింది. మొత్తం మీద నేతల తీరు పట్ల పలువురు ముక్కును వేలేసుకుంటున్నారు. ఇదే ఘటనపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఇరువురు నేతలు తిట్ల దండకు అందుకున్న విజువల్స్ చూస్తున్నాం. ఆధిపత్యం కోసం కొనసాగుతున్నటువంటి దాంట్లో భాగం అనుకోవచ్చా ఈ గొడవని? అనంతపురం జిల్లా బీజేపీ నేతల మధ్య విభేదాలు దొక్కుమంటున్న పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్ ను చాలా మంది వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇదే నేపథ్యంలోనే ఉరవకొండ పట్టణంలో కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఒక అవగాహన కార్యక్రమం, అలాగే ప్రధానమంత్రి విశ్వకర్మ శిక్షణ కార్యక్రమానికి సంబంధించి లబ్ధిదారుల సమావేశం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి సంబంధించి బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు సురేష్ నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒకసారిగా ఆ సమావేశానికి వచ్చిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్ తదితరులు గొడవ దిగిన పరిస్థితి కనిపిస్తుంది. రాజేష్ ఒకవైపున, అదేవిధంగా బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు సురేష్ మధ్య పూర్తి స్థాయిలో వాగ్వాదం చేసుకుంది. సమావేశానికి సంబంధించిన వసతులు ఏర్పాట్లు సరిగా లేవని, అదేవిధంగా ఎవరి పర్మిషన్ తో ఈ సమావేశం నిర్వహిస్తున్నారని దానిపైన పరస్పరం వాగ్వాదం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక దశలో పూర్తి స్థాయిలో తోపులాట, ఈ విధంగా గొడవ కూడా దాడి తీసిన పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్, అదేవిధంగా బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు సురేష్ మధ్య ఒకవైపు వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం ఆ వర్గీయుల మధ్య పూర్తి స్థాయిలో తోపులాడి కూడా చోచుకుంది. పరస్పరం అధిష్టానానికి ఫిర్యాదు చేసుకుంటామని కూడా ఛాలెంజ్ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం ఇరువురి మధ్య ఆధిపత్య పోరు అని చాలా స్పష్టంగా బీజేపీ నేతల చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఒకరిపైన ఒకరు చాలా కాలంగా విభేదాలు ఉంటూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కూడా ఒకరిపై మరొకరు పైకి సాధించుకునేందుకే ఇప్పుడు వాగ్వాదం చేసుకుంటున్నట్లు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే బీజేపీ అధిష్టానం ఈ నేతల మధ్య ఎట్లాంటి చర్యలు తీసుకుంటుందో ఒకసారి వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. నువ్వు